3.5 సంవత్సరాల నుంచి సుమారు నామినేటెడ్ మెంబర్ గా కొనసాగుతుంది. ఇది ఎక్కడ లేని సిస్టమ్ గా వ్యవహారం ఉంది. ఇష్టానుసారంగా వ్యవహారం నడుస్తుంది. ప్రజాస్వామ్యానికి కూని చేసి ఈ అన్ని విధాలుగా ప్రజలకు నష్టమయ్యే విధంగా వ్యవహారం ఉంది. ఒక వ్యక్తి మాట్లాడవద్దంటే వారికి అర్థం కావాల్సిన విషయం ఉంది. మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఫ్లాట్లు కొనుక్కోవాలన్నా దేనికైనా రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఈనాడు 7.5%. వేరస్ మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్ ఉన్న వాళ్ళకి 11%. 3.5% స్టాంప్ డ్యూటీ ఎక్స్ట్రా భారం. దాన్ని గతంలో సోకాల్డ్ నాయకులు ఇవాళ బోర్డులో మాట్లాడిన వాళ్ళు, పార్టీ వాళ్ళు, నేను సీనియరు, నేను బాగా చదువుకున్న వాడిని, చాలా అనుభవం ఉంది, చాలా అబద్ధం మాట్లాడగలుగుతా, ఏదైనా చేయగలుగుతా అనుకున్న వ్యక్తి ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి ఈ 3.5% ఎందుకు ఎక్స్ట్రా కట్టాలా అని అడగలేదు, దీన్ని తగ్గించలేదు. 3.5% ఎక్స్ట్రా కడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంటే వచ్చే 2022లో వాళ్ళకి ఆర్డర్ ఇస్తే, కాంట్రాక్ట్ ఇస్తే 23లో వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉంటే, ఇప్పుడు 24 కూడా అయిపోయింది, 25 మొదలవుతుంది. 2 సంవత్సరాలు 4 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అర్జెంటుగా ఈ రోడ్లని కాంట్రాక్ట్ ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే, నేను అట్లా కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయకుండా ఎందుకు ఎక్స్టెండ్ చేయడానికి దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందిన నామినేటెడ్ మెంబర్ ఉంటే ఆయనకు అనుకూలం ఏరియాలే రోడ్ వేస్తే మిగతా వాళ్ళకి నష్టం అవుతుంది, అందరికి అవసరం ఉన్న వాళ్ళకంతా రోడ్ వేయాలని అడగడం జరిగింది. ఇప్పుడు అడావుడిగా ఒక వ్యక్తి వేస్తే కొందరికే లాభం అవుతుంది, చాలా మందికి అవసరం ఉన్న వాళ్ళకి నష్టం అవుతుంది. అలా కాకుండా వెయిట్ చేసి ఆగాలని చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ ని రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ కాల్ఫర్ చేయొచ్చు. ఇది అవుతాయి ఇదే కాంట్రాక్టర్ కి కాంట్రాక్ట్ ఇవ్వమని అడగడంలో అలా మతలబేదో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పదే నేను అడిగితే వీళ్ళకే ఇవ్వాలా, వీళ్ళు ఎక్స్టెండ్ చేయాలి, చాలా అత్యవసరం అంటుంది. అంత అత్యవసరం ఏముందో అర్థం కాదు. ఈ కాంట్రాక్టర్ కి కాంట్రాక్ట్ ఇవ్వడంలో మతలబ్, కాంట్రాక్ట్ మళ్ళీ కూడా తెలుసుకుంటే అతనే వస్తాడు, ఎవరు వస్తుంది, ఈ పనులు చేసుకుందాం. ఏదైతే పనులు పెండింగ్ ఉందో ఆ పనులు పెండింగ్ కి కాంట్రాక్ట్ కాల్ఫార్ చేస్తే, టెండర్ కాల్ఫార్ చేసి ఎవరైనా వస్తే వాళ్ళు చేస్తారు. ఏదైతే చేయాలో ఆగదు. రోడ్లన్నీ మన కాన్స్టిట్యున్సీ రోడ్లే, అందరికి అవసరం చేస్తాం. కానీ ఎమ్మెల్యే ఉంటే వచ్చి కూర్చోవాలా, మాట్లాడతారు. మా ఉట్టి వచ్చి కూర్చోవడానికి మాకు సీటే ఇవ్వకుండా మీరే సిఓ గారు, బోర్డు మెంబర్స్, ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేసుకొని ఇచ్చుకుంటే అయిపోయింది. ఇంట్లో కూర్చొని ఈ బోర్డు మీటింగ్ అని పేరు పెట్టడం ఏంటి? ఈ బోర్డులో కూర్చొని పెట్టిన తర్వాత ఏదైతే అవకతవకలు అయితే దాని మీద అడిగితే, ఏదైతే డిఫరెన్స్ ఉందో దాని గురించి డిస్కస్ చేస్తే మీరు డిస్కస్ చేసే రైట్స్ లేదు, మీకు ఇది చేయదు, అది చేయదు, దాని కండిషన్ సప్లై అనే విధంగా మాట్లాడితే, అలా అనుకున్న బోర్డు మీటింగ్ అనే పదం వాడకుండా మీరే ఆఫీస్లో కూర్చుంటే రోజువారీ చర్య ఎట్లా దినరీత్యా మీరు పనులు ఎట్లా చేసుకోరు. దాంట్లో ఎమ్మెల్యేని పిలవాల్సిన అవసరం ఏముంది, ఎంపీని పిలవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మమ్మల్ని ప్రజలు గెలిపించినందుకు, గెలిపించిన తర్వాత మా గురించి మేలు చేసే విధంగా, మా అవసరాలు తీర్చే విధంగా, మా సమస్యలు పరిష్కరించడానికి జనాలు గెలిపించి వాళ్ళకి మేలు చేసడానికి మాకు అవకాశం కల్పిస్తే, ఎక్కడి నుంచి అయితే ఎంటైర్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి 8 వార్డులు ఒక డివిజన్ ఉన్నప్పుడు, డివిజన్ వచ్చి జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉంది, మెజారిటీ ఆఫ్ ది ఏరియా 90% ఏరియా ఎవరిని అమాయకులను తీసుకోవాలా, బలి చేయాలా, పాలిటిక్స్ తోటి డబ్బులు సంపాదించుకోవాలా. మాకు రాజకీయం అంటే ఒక బాధ్యత. నాకు ప్రజలు ఇచ్చిన అవకాశం, బాధ్యతగా వివరించాలి. నేను ఏది మాట్లాడినా ఆయన లేక అబద్ధం మాట్లాడలేను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేను. ఆయన మాట్లాడితే గత 3 మీటింగ్లో మీరు అందరు ఉన్నారు, మీరు కూడా చూసిరు, ఇవన్నీ డెవలప్మెంట్ అవుతుంది కంటోన్మెంట్ బోర్డు పరిధిలో, మోదీ గారు ఫండ్స్ అని చెప్పి. నేను సిఓ గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డుని అడిగాను, మోదీ గారిది ఏమైనా స్పెషల్ ఫండ్స్ వస్తుందంటే అలాంటి ఫండ్స్ ఏముండదండి, ఏ ఉన్నా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ప్రజలు కట్టే ట్యాక్స్ తోటే కంటోన్మెంట్ బోర్డు రన్ అవుతుంది అని చెప్పడం జరిగింది. వేరాస్ మేము మీడియా ద్వారా నా కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక ఇన్ఫర్మేషన్ తెలిపిస్తున్నా, ఎనీ మున్సిపల్ బాడీకి స్టేట్ గవర్నమెంట్
ఒక స్టేక్ ఇస్తుంది ఆ మున్సిపల్ బాడీ రన్ చేయడానికి, ప్రజలకు అవసరం ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించడానికి డబ్బులు ఇస్తారు. మొన్న కూడా మీకు తెలుసు జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించింది. ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉన్న అవసరాలు తీర్చడానికి, సమస్యలు పరిష్కరించడానికి. వేరే మన కంటోన్మెంట్ బోర్డుకి ₹1 కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ వస్తలేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ వస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతుంది. వాళ్ళు చెయ్యండి అని చెప్పడం, నాకు నాలెడ్జ్ లేదని చెప్పడం, నీళ్ళ పట్ల నాలెడ్జ్ లేదని చెప్పడం, అక్కడ బస్తీలలో పోయి అమాయక ప్రజలని మాయమాటలు చెప్పి మోసం చేసి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ నీళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదన్నారు. ఈ రోజు మీ అందరు చాలా మంది ఉన్నారు బోర్డు మీటింగ్ లా, మీ అందరి సమక్షంలోనే వాటర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ అయిన రాజ్ కుమార్ గారిని అడగడం జరిగింది. మనకి ఎంత నీళ్ళు వస్తుండే గతంలో, వారు 5.9 MGD గతంలో మనకు వచ్చేదని చెప్పారు. ఇప్పుడు ఎంత వస్తుందంటే వారు మనకు 6.9 MGD వస్తుందని చెప్పారు. కానీ ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ఏం చెప్తున్నారు, నీళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. అయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాల్లో ఏనాడైనా పోయి అడిగినావా? ఏనాడైనా నీళ్లు కావాలని ప్రశ్నించినావా? నువ్వు అడగలేదు. నేను వచ్చిన 5-6 నెలల్ని మా ప్రజల గురించి బాధ్యతగా పోయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 1 MGD నీళ్లు తీసుకొచ్చాను. ఈ 1 MGD కరెక్ట్ గా అక్కడ చేయాల్సిన మా బాధ్యతగా పని చేయకుంటే ప్రజలకు ఎంతో నష్టం అవుతుంది. ఇప్పటికే నేను గెలిచిన 7 నెలల్ని గమనిస్తే ప్రజలు ఎంతో బాధపడుతుంది. ఏంటంటే నిన్న కూడా కొన్ని ఛానల్ వాళ్ళు నాతో వచ్చారు, బస్తీలకి వెళ్తే ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఎక్కడెళ్ళా అలా అర్థమైతలేదు. వాళ్ళు మోరీలనే ఉంటుర్రు, మోరీ నీళ్ళంతా బయటికి పోతుంటే అట్టనే గుడికి వెళ్తున్నారు, అట్టనే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, నానా బాధలు పడుతున్నారు. స్థానిక సంస్థ ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఇలాంటి ఎక్కడికెక్కడ చిన్న చిన్న ఏరియాలకు ఒక్కొక్క లీడ్